ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో క్లియర్గా మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు ఈయన? మోషే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్షాత్తు పరమ తండ్రి, లోక సృష్టికర్త, సజీవుడైనటువంటి దేవాతి దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు అడుగుతున్నా, ఈ ముగింపు సభలో అడుగుతున్నాను, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? దేవాతి దేవుడే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప కృపండది. సాక్షాత్తు పరమ తండ్రి, సాక్షాత్తు దేవాతి దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. దేవాతి దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకునే గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవాతి దేవుని దగ్గర నుంచే సాక్ష్యం పొందుకున్న మోషే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటి? దేవుని దృష్టిలో నీ స్థానం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర నీ స్థానం ఏంటి? ఒక్కసారి ఆలోచించు. యేసన్న గారు తెలుసా? యేసన్న గారు పరిచర్య చేస్తున్నటువంటి తరుణంలో భీమవరంలో మీటింగ్ జరుగుతున్నాయి. 3 రోజుల సభలు. భీమవరం సభలు జరుగుతున్నటువంటి తరుణంలో అన్నకొక చిన్న కారు ఉండేదంట. చాలా అలసిపోయేవాడు. ఆ కారులో వెళ్ళడానికి రెడీ అవుతున్న తరుణంలో, అరే సభలు అనుకున్నాం కదా, అక్కడ చక్కని బాక్సులు లేవు అని చెప్పి ఒక పాస్టర్కి ఫోన్ చేశాడంట. ఒక బ్రదర్కి ఫోన్ చేసి ఏమనంటే, నానా, నేను తాడేపల్లిగూడెం మీద నుంచి వెళ్ళి భీమడోలు మీద నుంచి వెళ్ళి భీమవరం వస్తున్నాను. అక్కడ 3 రోజులు సభలు ఉన్నాయి నాన్న. సో 250 బాక్సులు ఉన్నాయి కదా నీ దగ్గర, ఆ 250 బాక్సులు తీసుకొని భీమడోలు అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చో, నేను వచ్చేస్తా. అక్కడుండు, నిన్ను కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతా అని చెప్పి అన్నాడంట. అయితే యేసన్న గారు ఆన్లైన్లు ప్రేయర్లు చూసుకొని చాలా మీటింగ్స్ అలసిపోతున్నాడు. అలసిపోయినటువంటి తరుణంలో యేసన్న గారు ఆ కారులో ఇలా చిన్నగా ఒరిగాడంట. అలా చిన్నగా ఒరిగిన తరువాత ఆ భీమడోలు
దాటిపోయాడు. భీమవరం వచ్చేసాడు. భీమవరం వచ్చేసి అక్కడ మీటింగ్ దగ్గరికి వచ్చేసాడు. అయ్యా భీమవరం వచ్చేసామయ్యా దిగండి అనగానే అయ్యగారు దిగిపోయారంట. సాయంత్రం మీటింగ్ చూసుకున్నాడు. 3 రోజుల సభలు మంచి బాక్సులు ఉంటే బాగుండు, మంచి సౌండ్ ఉంటే బాగుండు అనుకున్నాడంట. చాలా గంభీరమైనటువంటి ఆరాధన జరిగింది. ఆరాధన కంప్లీట్ చేసుకొని మరలా తిరుగు ప్రయాణంలో వస్తూ ఉన్నాడంట. అయితే భీమడోలుకు రాగానే ఒక వ్యక్తి మాసిపోయిన బట్టలతో చింపిరు జుట్టేసుకొని ఒక చెట్టు కింద ఇలా తూలిపోయి ఉన్నాడంట. అరే ఈ చెట్టు కింద తూలిపోయి ఉన్న వ్యక్తి ఎవరైనా అనగానే, అర్రే ఈ బాబుకు నేను చెప్పాను కదా, ఈ బాబుకు నేను చెప్పాను కదా, బాక్సులు తీసుకొని ఆ చెట్టు కింద ఉండమని చెప్పాను కదా, అయ్యో నేను మర్చిపోయానే అని చెప్పి కారు పక్కగా ఆపగానే ఆ వ్యక్తి హారన్ కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి, యేసన్న గారు, యేసన్న గారు, మీరు చెప్పినప్పుడే వచ్చేసినానయ్యా నేను. భయపడుతున్నాడంట. యేసన్న గారు ఏదైనా అంటాడేమో అని చెప్పి భయపడిపోతున్నాడంట. అయ్యా మీరు 3 రోజుల క్రితమే చెప్పినప్పుడే వెంటనే ఇక్కడ వచ్చి ఉన్నానయ్యా నేను. అయ్యా నా తప్పేం లేదయ్యా. యేసన్న గారు ఒక్క మాట మాట్లాడలేదంట. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావా నాన్న నువ్వు? అవునయ్య గారు. అవునన్నా ఇక్కడే ఉన్నా అన్న. 3 రోజుల నుంచి తిన్నావా? మరి ఏం తినలేదన్నా. 3 రోజుల నుంచి స్నానం చేసావా? చేయలేదన్నా. స్నానానికి వెళ్తే మీరెక్కడ మిస్ అయిపోతారో, ఎక్కడ వచ్చి వెళ్ళిపోతారో అని భయముతో 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా అన్న. ఆమేన్. ఈ సాక్ష్యం సాక్షాత్తు యేసన్న గారే తన నోటితో అనేకమైన సభలలో చెప్పాడు. కొట్టు గట్టిగా చెప్పండి. నాకు తెలిసి నమ్మకత్వంలో ఇతని వంటి వాళ్ళు ఇంకా ఉండరేమో. మనం ఉంటామా అండి? మనం ఉంటామా? సేవకుడు ఫోన్ చేస్తున్నాడంటే ఫోను లిఫ్ట్ చేయని వాళ్ళు కొంతమంది. సేవకుడు రమ్మంటే సేవకుడు వచ్చి వెయిట్ చేసే గంటలు వెయిట్ చేయాలి. సేవకుడిని వెయిట్ చేయించుకుంటారు. సేవకుడి మాటకు విలువీయరు. సేవకుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారిలో చలనం ఉండదు. ఆమేన్. దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? అబ్రహాం అన్న హోసన్న జాన్ వెస్లీ అన్న బర్త్డే అయితే నేను రాజమండ్రి వెళ్ళా. మీరందరూ చూసే ఉంటారు. హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్న బర్త్డేకి నేను, షాలేం బ్రదరు, సాహిత్య సిస్టరు, మమ్మీ అందరం వెళ్ళినాం. నాకు మాట్లాడడానికి గ్రీటింగ్స్కి టైం ఇచ్చారు. రమేష్ అన్నకి ఇచ్చారు. రమేష్ అన్న మాట్లాడుతూ అన్నమాట, యేసన్న గారు ఒక్క మాట చెబితే చాలు ఆ స్థలంలో మీటింగ్ ఉందనగానే వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడే ఉండేవాళ్ళం. స్టేజి బల్లాల కింద పడుకునే వాళ్ళం. తినడానికి తిండి ఉండకపోయేది. హోటల్స్ లేవు. అదే గ్రౌండ్లో, అదే అడవిలో పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు స్నానం చేసేవాళ్ళం. కొన్నిసార్లు స్నానం కూడా ఉండేది కాదు. మాసిపోయిన బట్టలతోనే కీబోర్డ్ దగ్గర వెసలన్న కూర్చునేవాడంట.
సౌండ్ దగ్గర బ్రెడ్ అన్న కూర్చేవాడంట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య. తిండి ఉండకపోయేది. మళ్ళీ యేసన్న గారు వెళ్ళిపోయిన తర్వాత బల్లాలు మోయడం దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి అన్నీ ఎట్టి చాకిరి వాళ్ళు చేశారు. కాబట్టే ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజల ముందు మైక్ పట్టుకొని ఆరాధించే అవకాశాన్ని పొందుకున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అది ఒక కృప. ఆమేన్. లక్షల మంది ప్రజల ముందు మైక్ పట్టుకొని ఆరాధించే కృప. లక్షల మంది ప్రజల ముందు ఇలా నిలుచొని వాక్య ఉపదేశం అందించే కృప. అది మనుషులిస్తే రాదు. అది మనుషులిస్తే రాదు. దేవుడి వాలే. ఆమేనండి. అది దేవుడి వాలి. ఈరోజు చాలా మంది అనుకొని ఉంటారు, ఆ భీమడోలు దగ్గర వెయిట్ చేస్తున్న పాస్టర్కి ఈయనకు పిచ్చి పట్టింది, ఈయనకు పిచ్చి పట్టింది అని. ఆమేన్. ఆయన నమ్మకత్వాన్ని చూసి యేసన్న గారే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్క వ్యక్తి 40 రోజులు ఉపవాసము ప్రకటించుకుంటే 23 లక్షల మంది ఒక్క చోట కూడి ఆరాధించే గొప్ప రివైవల్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసన్న గారు ఏ స్థలములోనైతే పాకగట్టాడో, ఏ స్థలములోనైతే కొంచెం అన్నము కోసం ఏడ్చాడో, అదే స్థలములో దేవుడు ప్రపంచ నలుమూలల నుంచి దేవుడు జనాలను నడిపించాడు. కొట్టు గట్టిగా చెప్పడు. ఆమేనండి. జస్ట్ దేవునికి కొంచెం నమ్మకంగా నిలబడితే చాలు. దేవునికి కొంచెం నమ్మకంగా నిలబడితే చాలు. సేవకునికి నమ్మకంగా నిలబడితే చాలు. మనుషుల వైపు చూసి మనం ఆగిపోవద్దు. బంధువుల వైపు చూసి మనం ఆగిపోవద్దు. ఆమేన్. వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి మనం ఆగిపోవద్దు. కొంతమంది లూసిఫర్ బిడ్డలు ఉంటారు. వాళ్ళ సంతానమే సర్ప సంతానం. ఏం సంతానం? ఒక చెల్లెమ్మ తగ్గించుకొని బాత్రూమ్ కడుగుతుంది. ఏటే బాత్రూమ్ కడుగుతున్నావేట్నవా? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేసినావు నువ్వు బాత్రూమ్ కడుగుతావా? ఛీ, ఏ సంతానం ఇది? సర్ప సంతానం. అలాంటి లూసిఫర్ బిడ్డలు ఉంటారు. పరిచర్య చేయకుండా వెనక్కి లాగేవాళ్ళు. వాళ్ళు చెడిపోవడమే కాకుండా అనేక మందిని చెడగొడతారు. అలాంటి వారి మాట వినడానికి వీలు లేదు. ఆమేనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెల్లెమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడా. కొంచెం నమ్మకంగా ఉంటే ఎవరి ముందైతే తల దించుకున్నావో వాళ్ళ ముందే నీ తలను దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకమ్మా భయపడతావు? వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. అన్న వాళ్ళందరూ మందిరాలు కట్టుకున్నారు. నాకు మందిరం లేదన్నా, నాకు పరిచర్య లేదన్నా. నో, దేవునికి నమ్మకంగా ఉండు. రాత్రికి రాత్రి 1000 మందిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక్కడ. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రి కవల పిల్లల్ని ఇస్తాడు యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పడం.
రాత్రికి రాత్రి ఉద్యోగాన్ని ఇస్తాడు యేసయ్య. కొట్టు కొట్టు. రాత్రికి రాత్రిని అప్పులు తీర్చేస్తాడు యేసయ్య. కొట్టు. రాత్రికి రాత్రి ఇల్లునిచ్చేస్తాడు యేసయ్య. ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? హల్లెలూయా. ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? భయపడుతున్నావా చెల్లి? భయపడుతున్నావా తమ్ముడా? యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు నమ్మకంగా ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? ఎందుకమ్మా విడచిపోతాడా? ఇలా పాస్టర్ అమ్మ బాగా ఏడుస్తూ ఉంది స్టేజ్ మీద. లోపలికి రాగానే ఏదో తెలియని వేదన నాకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చెయ్యిటి. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? కష్టాల కడలిలో నేనుండగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది భయపడుతున్నారు? నా బిడ్డల వివాహాలు ఎట్లా, నా అప్పులు ఎట్లా అని భయపడుతున్నారా? కూర్చో. భయపడొద్దు, భయపడొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు. భయపడొద్దు. అప్పుల గురించి భయపడుతున్నావా? పిల్లలు లేరని భయపడుతున్నావా? భయపడొద్దు, భయపడొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ చేయిని విడిచిపెట్టే దేవుడు కాదు. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. గట్టిగా చెప్పండి. మనుషులు చేయి విడిచిపెడితే యేసయ్య వదిలిపెడతాడా? చెప్పండి. వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఆయన నీ చేయిని పట్టుకోబోతున్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనాథగా బ్రతికిన నా జీవితంలో, అభాగ్యునిగా బ్రతికిన నా జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్న అద్భుతాలు అనేకములు. యేసయ్య నాకేమన్నాడు తెలుసా? బిడ్డ, నవ్వుతున్నారా? ఎగతాళి చేస్తున్నారా? చేసుకోలే. ఒక్క సంవత్సరం ఓపిక పట్టు. ప్రపంచ నలుమూలలో నిన్ను నేను తిప్పబోతున్నాను. ఆకలైతుంది యేసయ్యా, నీరసమైతుంది ప్రభు, ఓపిక లేదయ్యా. నా ప్రయాస చూస్తున్నావా?
నా ప్రయాసం చూస్తున్నావా? నా వేదన చూస్తున్నావో? ప్రభు, ఏంటి ప్రభు నాకు వేదన అనగానే, నువ్వు నా ప్రార్థన వింటున్నావా లేదా చెప్పు, వింటున్నావా లేదా చెప్పు. మీరు వినకపోతే నా వల్ల కాదు, నాకు ఈ ప్రేయర్ టవర్లోనో ఏదో ఒక సూచక్రియ చూపించు, ఏదో ఒక సూచక్రియ చూపించు. కాళ్ళు సచ్చుబడిపోయినాయి, కాళ్ళు కదలట్లేదు, చాలా బలహీనంగా అయిపోయినా. అయ్యా నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు ప్రభువా. నమ్మకమైన వారు నా దగ్గర లేరయ్యా. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా, నీ సూచక్రియ చూపెట్టు అనగానే ఇట్లా దిగింది అంతే అగ్ని మీద. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రాసి పెట్టుకోండి, అశోక్ లైలాండ్ లారీలు పరిచర్యలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పు. అశోక్ లైలాండ్ జనరేటర్స్ రాబోతున్నాయి. కొట్టండి గట్టిగా చెప్పట్లో. అశోక్ లైలాండ్ జనరేటర్స్, లారీలు పరిచర్యకు, నమ్మకమైన పరిచర్యకు నమ్మకమైన పరిచారకులు రాబోతున్నారు. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడిచా, చిన్న వయసు అమ్మా ఇద్దరిది, అలసిపోతున్నాం, నమ్మకమైన వాళ్ళు లేరయ్యా, ఇంకెంత ప్రయాసపడాలయ్యా, మా వల్ల కాట్లే, మా వల్ల కాట్లేదేసయ్యా. ఏం చేయబడ్డావు చెప్పేసయ్యా. నమ్మకమైన వాళ్ళు లేకపోతే నేనెట్లా పరిచర్య చేయాలి? ఏంటి ప్రభువా అని గుండెలు బాదుకొని కొడితే దేవుడు అన్నాడు ఏంటిదో తెలుసా? పరిచర్య కొరకు ప్రాణం పెట్టే వారిని నేను పంపబోతున్నాను. పరిచర్య కొరకు ప్రాణం పెట్టే వారిని నేను పంపబోతున్నాను అన్నాడు యేసయ్య. ఈరోజు దేవుడు మాట్లాడితే పవర్ వేరుంటుందండి. దేవుడు మాట్లాడితే బలం వేరు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గమనించండి. మనుషులకు నేను నమ్మకంగా లేనండి, నిజం చెప్తున్నా డాడీ. ఒక్కసారి ఒంటరిగా నేను బయటికి వెళ్ళిపోతే, రోడ్డు మీదకి వెళ్ళిపోయి చూస్తే, అయ్యా ఇంత చిన్న వయసులో ఇంత దీవించినవేందేసయ్యా, ఇదంతా మీరిచ్చిందేనా ప్రభువా, ఇదంతా మీరిచ్చిందేనా ప్రభువా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయనకు మనం నమ్మకంగా ఉంటే ఇంకను దేవుడు ఆశీర్వదిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఇంకేది కోరుకోనయ్యా, అసలు ఇంకేది కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు. బాధలు నన్ను కృంగదీసిన, బాధలు నన్ను చుట్టుముట్టినను, నా హృదయం నాలో కలవరపడగా, నా సొంత జనులని నిందలతో నా గుండె నాలో తీరైపోగా, బాధలు నన్ను చుట్టుముట్టి, ఎవరు కళ్ళు తెరవద్దు, నా హృదయం నాలో కలవర
జనులని నిందలతో నా గుండె నాలో నీరైపోగా నిరాశలలో దర్శించితివి ఆదరించితివి కుట ప్రేమ చూపితివి నీ కృపను పంచితివి ఎరిగి ఉన్నావయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు ఆ కొరకే దాచి ఉంచినావయ్యా మారని వాగ్దానములు ఆ కొరకే దాచి ఉంచినావయ్యా మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నీ కొరకే దాచి ఉంచినావయ్యా నీ వాగ్దానాలు మార్పు లేవయ్యా మార్పు చెందని వాగ్దానాలయ్యా కొరకే అయ్యా మా కొరకు వాగ్దానాలు దాచిపెట్టినావయ్యా కొట్టాల చెప్పండి కొరకే దాచి ఉంచినావయ్యా మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా అవునేసయ్యా మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయన వాగ్దానాలు మారవు గంజి ఏరులై పారబోతుంది ఈ ప్రాంగణంలో కొట్టుకట్టించబడి దేశ నలుమూలల నుంచి ప్రజలు రాబోతున్నారు జన సునామీని మనం చూడబోతున్నాం బస్సులు కట్టించుకొని రాబోతున్నారు లారీలలో ప్రజలు దిగబోతున్నారు ట్రాక్టర్స్లలో దిగబోతున్నారు బొలోరోలలో భోజనాలు కట్టుకొని పరిగెత్తుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం రాబోతున్నారు మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా ఆమేనండి మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు ఏ బాధతో వచ్చావు ఏ వేదనతో వచ్చావు
దేవుడు నీకు అనేక మార్లు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చబడడం లేదు అంటే దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నావు. ఇకనైనా ఈరోజైనా ఈ ముగింపు సభలోనైనా అయ్యా మీకు నమ్మకంగా నేను ఉంటానయ్యా, మీకోసం నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం తీసుకోండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. కొట్టగట్టిగా చెప్పట్లో 1 కొరింథీ 4:17 1 కొరింథీ. ఈరోజు నీకు నమ్మకంగా నేను ఉంటానయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా ఉంటానయ్యా. హల్లెలూయా. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. హల్లెలూయా. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. తిమోతి నా ప్రియమైన నమ్మకమైన కుమారుడు, నేను ఏ విధంగా అయితే బోధిస్తానో అదే బోధని మీ దగ్గరికి తీసుకొస్తాడు. నాకు నమ్మకమైన వాడు అని చెప్పి తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ వర్తమానం ఎక్కడి నుంచి చూస్తున్నావో, సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? నమ్మకమైన పరిచర్యలో నమ్మకంగా నిలబడుతున్నావో? ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాలియాంగిచు గారిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆయన సేవకు వచ్చినప్పుడు అందరూ నవ్వారంట. ఏం చేశారమ్మా? నవ్వారు, ఎగతాళి చేశారు. అనేక రోజులు ఖాళీ కుర్చీలకు వర్తమానం చెప్పేవాడంట, ఖాళీ చైర్స్ కి వర్తమానం చెప్పేవాడంట. ఖాళీ చైర్స్ కి వర్తమానం చెబితే అందరూ నవ్వే వాళ్ళంట. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దైవ సేవకుడు ఏనాడు కృంగిపోలే, ఏనాడు కృషించిపోలే, ఏనాడు బలహీనపడలే. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడిని నమ్మాడు. కొన్ని లక్షల మంది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా లెగిశాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఒకసారి హైదరాబాద్ వచ్చాడు, చిన్న మెసేజ్ చెప్పాడంట, అంతే. వేల మంది ప్రజలు ముందుకొచ్చి రక్షణలోకి వచ్చేసారంట. ఒక సహోదరికి దేవుడు దర్శనమిస్తున్నాడంట. ఆ దర్శనంలో భారతదేశంలో ఉన్న సేవకుల మీదికి సాతాను గాడు అటాక్ చేస్తున్నాడు. దురాత్మ అటాక్ చేస్తుంది. పాల్యాంగిచో గారు దురాత్మలను గద్దిస్తున్నాడట. ఎక్కడది? ఎక్కడ? దర్శనంలోనే. అంటే అంత గొప్ప దైవ సేవకుడు.
ఒక్కసారి ఇండియాలో అడుగు పెట్టగానే ఒక రివైవల్ స్టార్ట్ అయింది. కొట్టు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒక పాస్టర్ని, ఏసన్న గారిని ఆల్ నైట్కే డేట్స్ ఇస్తాడు ఆయన. రాత్రుళ్ళు ప్రార్థన చేసే పాస్టర్ ఆయన. ఎగతాళి చేసే వాళ్ళంట ఏసన్న గారిని. ఏసన్న గారికి ఆన్లైన్ ప్రేయర్స్ అంటే చాలా ప్రేమ అంట. ఆన్లైన్కి పిలుస్తున్నారంటే వెళ్ళిపోయేవాడంట. ఆన్లైన్ అయితే చెప్పు వస్తా అనేటోడంట. ఆమేన్. ఆన్లైన్ ప్రేయర్ అయితే వెళ్ళిపోయేటోడంట. అయితే ఒక పాస్టర్, కొంతమంది ఉంటారు కదా ఎగతాళి చేసే పాస్టర్లు, విమర్శించడమే వాళ్ళ పని. ఏసన్న గారిని ఏమని చెప్పారంటే, రాత్రిళ్ళు పిలిస్తేనే వస్తాడు ఆయన, ఆయన ఏం పాస్టరే అన్నారంట. ఏ మాటని పట్టించుకోలేదండి. గొప్ప ఉజ్జీవము రగిలించినటువంటి గొప్ప దైవ సేవకులు రామగుండం సురేషయ్య గారు. ఆయన సాక్ష్యం విన్నా అండి నేను, నాలో ఒక మంట రేగింది. ఆమేన్. ఆయన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. సంబంధం వచ్చింది, పెళ్ళి దగ్గర పడ్డది. ఇంకా నెక్స్ట్ వీక్లోనే పెళ్ళి. కానీ దేవుడు ఒక కొండ మీదకి వెళ్ళమన్నాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు. నా ప్రియ కుమారుడా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు సమర్పణ సేవ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సమర్పణ సేవ చేయాలి. దేవుడు మాట్లాడాడు. వివాహాన్ని పక్కకు పెట్టేశాడు. ఆ అమ్మాయికి తన బాధ అర్థమయ్యే విధముగా చెప్పాడు, బ్రతిమలాడుకున్నాడు. ఆ కుటుంబం వాళ్ళు గొడవకొచ్చినా ఎన్ని చేసినా వివాహం జోలికి వెళ్ళలేదండి. అనేకమైన నిందలు పడ్డాడు, అనేకమైన విమర్శలు పడ్డాడు. దేవుని పరిచర్య కొరకు దేవుడికి నమ్మకంగా ఉంటే చాలు అని. వివాహం అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయితే ఎన్ని నిందలు ఉంటాయో తెలుసు. ఆమేన్. ఆయన ఎంత నమ్మకంగా దేవుని కోసం సమర్పించుకున్నాడో తెలుసా? కిడ్నీలన్నీ పాడైపోయినాయి. ఆదివారం వర్తమానము చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమేన్. తుది శ్వాస వరకు కూడా యేసయ్య కోసం బ్రతికిన బిడ్డలండి వీళ్ళు. కొట్టు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హోసన్న జాన్వేసులు అన్న చెప్తుంటే విన్నా. అన్న కాల్కి, ఏసన్న గారికి కాలు మొత్తం ప్యాచ్ అయిపోయిందంట. చాలా ఇంత లావు వాపు వచ్చిందంట. ఏం చేయాలి? వెస్లీకి నేను డేట్ ఇచ్చాను, ఏం చేయాలి అని చెప్పి కారులో వెళ్ళిపోయాడంట. వెస్లన్న ఫోన్ల మీద ఫోన్లు, అన్నకు ఆరోగ్యం బాగోలేదు, రావద్దు రావద్దు అని, రావద్దు రావద్దు అని ఫోన్ చేస్తున్నాడంట. లేదు, అక్కడ అనౌన్స్మెంట్ చేశారు, అక్కడ బిడ్డలు నా కోసం వెయిట్ చేస్తారు. ఆమేన్. అక్కడ బిడ్డలు నా కోసం వెయిట్ చేస్తారని చెప్పి కారు దిగడానికి, ఇలా కాలు పెట్టడానికి కూడా ఓపిక లేదు. పైన జనాలందరూ కూర్చున్నారు. ఎస్లన్న చర్చి పైన ఉంటుంది, కింద ఫ్లోర్లో ఖాళీ ఉంటుంది. కింద కారులో కూర్చొని వాక్యం చెప్పిన అభిషేకం అండి, యేసన్న గారి అభిషేకం. కొట్టు గట్టిగా చపడలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, ఒక పరిచర్య దీవించబడాలి అంటే, ఒక పరిచర్య ఆశీర్వదించబడాలంటే ఆ పరిచర్యలో నమ్మకమైన వారు ఉండాలి. నమ్మకమైన పరిచారకు రాళ్ళు ఉండాలి, నమ్మకమైన పరిచారకులు ఉండాలి. ఆమేన్. దేవుని కోసము సమర్పించుకున్న వారు రాగలిగితే ఆ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. బెల్లంపల్లి ప్రవీణ్ అన్న ఉన్నాడు. బెల్లంపల్లి ప్రవీణ్ అన్న దగ్గర సీనన్న అని ఒక అన్న ఉంటాడు.
అసలు ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రవీణ్ అన్న దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. సీనన్న వివాహం చేసుకోవంటే చేసుకున్నా కదా యేసయ్యని. వివాహము చేసుకోకుండా సేవకునితో సమర్పించుకున్నాడు ఆ సీనన్న. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అన్ని లక్షల మంది ప్రజలు వస్తున్నారు? ఆ లక్షల మంది ప్రజలు రావడానికి కొన్ని వేల మంది ఈరోజు దేవుని కోసం సమర్పించుకున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును. ఈరోజు నీ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండు, పరిచర్య కొరకు నమ్మకంగా నిలబడు. నీ పిల్లల పిల్లల పిల్లలు తరతరాలను దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాము దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నా ప్రియ స్నేహితుడా అన్నాడు దేవుడే. ఎంత గొప్ప ధన్యత అండి. తరతరాలను దేవుడు దీవించాడు, తరతరాలను దేవుడు ఆశీర్వదించాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు అమ్మా చెప్పండి? ఎంతవరకు చెప్పండి అమ్మా. చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. మీరు నమ్మకంగా ఉండాల్సింది దేవునికి, సేవకుడికి. ఆమేనని చెప్పండి. మీరు ఏ స్థలం నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో నా రెండు చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరంలో సేవకునికి నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే సేవకుల బాధ సేవకులకి అర్థమవుతుంది. ఏదో మందిరానికి వచ్చి పోయేటోళ్ళ లెక్క ఉండొద్దమ్మా. మనం ఆదివారం ఫుల్ డే దేవునికి ఇచ్చేసేయాలి. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలా? అది నమ్మకమైన పరిచారకులు. ఏదో టైం పాస్గా 2 గంటలు చర్చిలో కూర్చొని వెళ్ళిపోతే అదా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది. సేవకులకు కొంతమంది నమ్మకమైన వారు కావాలండి. పరిచర్యకు నమ్మకమైన వాళ్ళు చాలా అవసరం అండి. ఇక్కడ ఏ తల్లి నాకు లేదండి, ఏ తండ్రి నాకు ఇక్కడ లేరు. ఒక అనాథగా కొత్తగూడెంలో నేను అడుగు పెట్టాను. ఏ బంధువులు నాకు ఇక్కడ లేరండి. ఒంటరిగా అడుగు పెట్టాను. శంభునిగూడెం అనే విలేజ్కి పరిచర్యకు పోతే అక్కడున్న సేవకుడే నా గల్లా పట్టుకొని నన్ను కొట్టడానికి వచ్చారు. ఇక్కడ మేమున్నాం, నువ్వు వెళ్ళిపోవని. నేను ఎవరి మీద ఆధారపడలేదండి, దేవుని మీదనే ఆధారపడ్డా. ఇంత పరిచర్య భారం ఉంది. చిన్న వయసులో గ్లాస్ వాటర్ పట్టుకోగానే ఇట్లా షేక్ అవుతుంది చేతులు. ఇంత నలిగిపోతున్నాడే మీ సేవకుడు, ఇంత విరిగిపోతున్నాడే. ఇంకెప్పుడు నమ్మకంగా ఉంటారు నాన్న? ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తారు? ఇంకెన్ని రోజులు? ఇకనైనా ఈరోజు ముగింపు సభలో తీర్మానం తీసుకోండి. అయ్యా, సేవకునితో నేను ఉంటానయ్యా. సేవకునికి కష్టాలు వస్తే, సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తుడిచే బిడ్డగా నేను అవుతానయ్యా. అయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. సేవకునికి నేను అండగా నిలబడే కృప నాకు దయచేయి. అయ్యా, నా కుటుంబాన్ని దీవిస్తే నేను నిలబడతానయ్యా. నా కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే నేను నిలబడతానయ్యా. నా సేవకునికి అండగా నిలబడతానయ్యా. నా సేవకురాలికి నేను అండగా నిలబడతానయ్యా. అయ్యా, నేను నమ్మకంగా నిలబడతాను. లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, తమ్ముడా, ప్రత్యేకమైన పిలుపు నీకు.
పరిచర్య చాలా ఉంది. చెల్లెమ్మ, పరిచర్య చేయాలన్న ఆశతో ఉన్నావా? భద్రాద్రి కొత్తగూడెం రా. తమ్ముడు, పరిచర్య చేయాలని ఆశతో ఉన్నావా? భద్రాద్రి కొత్తగూడెం రా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేశ నలుమూలలో లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ నమ్మకమైన పరిచర్యకు అయ్యా నేను నిలబడతానయ్యా, ఇక టైం వేస్ట్ చేయనయ్యా అని తీర్మానం తీసుకుందామా? లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. నేను నిలబడతాను ప్రభు. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభు. మా సేవకులు చేస్తున్న ప్రయాస వైపు చూడండి, మా సంఘ ప్రయాస వైపు చూడయ్యా. అయ్యా ఈ పరిచర్యలో నేను ఆడబడలేకపోతున్నానయ్యా. అయ్యా నన్ను వాడుకో అని చెప్పు, వాడుకో అని చెప్పు, వాడుకో అని చెప్పు. అయ్యా నన్ను లేవనెత్తయ్యా. అయ్యా నమ్మకమైన పరిచారకులు లేవనెత్తయ్యా. అయ్యా మేము మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతామయ్యా? మాకు మీరు తప్ప ఎవరు దిక్కున్నారయ్యా? ఏ దిక్కు లేనోళ్ళము కదా ప్రభు. అయ్యా ఇకనైనా నమ్మకమైన వారిని లేవనెత్తు ప్రభు. నమ్మకమైన కెమెరామ్యాన్స్ ని పంపండి అయ్యా, నమ్మకమైన ఎడిటర్స్ ని పంపండి అయ్యా, నమ్మకమైన పరిచారకులను పంపండి అయ్యా, నమ్మకమైన వారిని పంపండి ప్రభు. నమ్మకమైన వారిని పంపండి అయ్యా. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అడుగుదాం, యేసయ్యని అడుగుదాం. స్తోత్రం ప్రభువా. అయ్యా నమ్మకమైన వారిని పంపండి అని ప్రార్థన చేద్దాం. అడుగుదాం, యేసయ్యని అడుగుదాం. అయ్యా నేను నమ్మకంగా నిలబడతానయ్యా. పరిచర్య భారము కలిగిన సేవకునితో నేను ఉంటానయ్యా. పరిచర్య భారం కలిగిన సేవకురాలితో నేను ఉంటానయ్యా. అయ్యా నన్ను దీవించు ప్రభువా. ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభు, నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు ప్రభు. మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. నువ్వంటే ప్రాణం యేసయ్యా. అయ్యా నువ్వంటే ప్రాణం యేసయ్యా. నన్ను బ్లెస్ చేయి ప్రభు, బ్లెస్ చేయి నాయనా, బ్లెస్ చేయి నాయనా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగలినా కడలి అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా
బ్రతుకునావా పగలిన కడలి పాలైనదో అలలు ముంచి వేసిన ఆశలు గారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా ఎన్ని బాధలు ఉన్ననో ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. అవునయ్యా, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేమైతే మీ కొరకు నిలబడతాం ప్రభువా. అయ్యా అయ్యా మేము నమ్మకంగా నిలబడాలయ్యా. ఇకనైనా తీర్మానం తీసుకో. లాస్ట్ రోజు, చివరి రోజు. అయ్యా నేను నమ్మకంగా నిలబడతాను ప్రభువా. అయ్యా నీ పరిచర్యలో నన్ను లేవనెత్తు ప్రభు. అయ్యా ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో వెళ్ళొద్దయ్యా, ఆశీర్వాదాలతో నన్ను నింపు ప్రభు. అయ్యా ఇంత దూరం వచ్చిన కదా ప్రభువా, ఉట్టి చేతులతో వెళ్ళొద్దయ్యా, ఉట్టి చేతులతో వెళ్ళొద్దయ్యా. నన్ను దీవించయ్యా, నా పిల్లలను దీవించయ్యా, నా గర్భం తెరువు ప్రభు, నాకు ఉద్యోగం ఇయ్యేసయ్యా, నీకోసం బ్రతుకుతా నాయనా. అయ్యా నా పిల్లలు గొప్ప మార్కులతో పాస్ అవ్వాలయ్యా, నా పిల్లలు గొప్పవారు కావాలయ్యా. అయ్యా ఇంత దూరం వచ్చినాను కదయ్యా యేసు, ఇంత దూరం వచ్చాను కదయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నీ మహిమతో నన్ను నింపు ప్రభు. లేవనెత్తయ్యా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం. అడుగు, ఏడువు, అడుగు యేసయ్యని. అయ్యా నన్ను బ్లెస్ చెయ్యయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. అడుగుదాం యేసయ్యని, అడుగుదాం యేసయ్యని, అడుగుదాం యేసయ్యని. అయ్యా హోలీ స్పిరిట్ సకల ఆశీర్వాదానికి కారణభూతుడకు దేవా, ఈరోజు మీకు మాటిస్తున్నామయ్యా, మాటిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు నమ్మకంగా నిలబడతానన్న వారు మీ చేతులు చూపెట్టండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నమ్మకంగా నిలబడతానన్న వారు మీ చేతులు చూపెట్టండి. అయ్యా నేను తీర్మానం తీసుకుంటున్న బిడ్డలు ఎంతమంది అయితే చేతులు పైకి లేపారో వారి తీర్మానాలు మీరు పట్టుకోండి. మీకోసం బలముగా నిలబడుదురుగాక. అయ్యా ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు నమ్మకముగా నిలబడ్డారో వారు దీవించబడుదురుగాక, వారు ఆశీర్వదించబడుదురుగాక. లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడవబడునుగాక. గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవబడునుగాక. అప్పులతో ఉన్న వారి అప్పులు తొలగిపోవునుగాక. నిరుద్యోగులతో ఉన్నవారి నిరుద్యోగ సమస్య తొలగిపోవు. బ్లెస్ చేయండి, కృపతో నింపండియా, నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభు. నీ మహిమ మేఘము ప్రతి ఒక్కరిపై కమ్మకొనను కాక, నీ శక్తితో నింపబడును కాక, నీ నమ్మకత్వము ప్రతి ఒక్కరిపై ఆవరించును కాక. నీ కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే యోధులు లెగుదురు కాక, ఈ పరిచర్యలో లెగుదురు కాక. కృపతో నింపండియా, కన్నికరించండియా, దయ చూపండియా. నీ మహిమ ఈ ముగింపు సభ రోజు ప్రతి ఒక్కరిపై ఆవరించును కాక. కృప కలుగును కాక.
దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. సభలు నెక్స్ట్ ఆదివారం లోపు సభలో అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఆమేనండి. అడిగా యేసేనే, సతీషయ్య గారు పెడుతున్నారు, ప్రవీణయ్య గారు పెడుతున్నారు, స్టీఫెన్ పాలయ్య గారు పెడుతున్నారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఒకడే కదయ్యా. నా ద్వారా కూడా జరిగించో. హల్లెలూయా. 40 రోజులు అడిగా నేను. ప్రభు నాతో అన్నమాట, పెట్టు బిడ్డ, నేను జనాలను నడిపిస్తా అన్నాడు. కొట్టుగట్టిగా చెప్పుదా. హల్లెలూయా. ప్రతి నెల 3 రోజుల సభలు ఇక్కడ ఉంటాయి. మిగతా సభలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో దేవుడు యేసయ్య నాకు ఇచ్చిన మాట, చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. నేను ఒక్కంటే ఎక్కడికి వెళ్ళను. నా యేసయ్య నా చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఈ సభలలో ఈ లైవ్ చూస్తున్నవారు, అన్న నేను కూడా ఉంటానన్నా అంటే 9346000100 నెంబర్కి ఫోన్ చేయండి. నమ్మకమైన పరిచారకులు కావాలి. దయ్యాలతో పీడించబడుతున్నారు, కింద పడిపోతే స్టేజ్ మీదకి తీసుకొచ్చేవారు కావాలి. ఆమేన్. చైర్లు మోసేవాళ్ళు కావాలి. వాక్యాలు చదివే వాళ్ళు కావాలి. నమ్మకమైన వారు పరిచారకులు కావాలి. నా దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపించే వారిలో నువ్వే కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వారిలో, అన్న నీతో ఉంటానన్నా, నీతో పరిచర్య చేస్తానన్నా అని ఎవరికైనా దేవుడు ప్రేరేపిస్తే నన్ను ఇప్పుడు ఆఫీస్ రూమ్లో కలవండి, నేను మీతో మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4, 5, 6 తేదీలలో సువార్త, స్వస్థత, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది ఇక్కడే. ఆమేన్. 4, 5, 6 తేదీలలో శుక్ర, శని, ఆదివారాలలో 3 రోజులు సభలు జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఏం లేదు, ఎవ్వరితో మాట్లాడా, డైరెక్ట్ ప్రేయర్ టవర్లోకి. ఇంకా ఆరోగ్యం సెట్ అవ్వలేదు కాబట్టి ప్రేయర్ టవర్లోకి వెళ్ళలే నేను. నెక్స్ట్ వీక్ వరకు ఇక నేను ఆగను. ప్రేయర్ టవర్లోకి వెళ్తా, సాయంత్రం ఇక్కడికి వస్తా డైరెక్ట్. నా ఇంట్లోకి కూడా వెళ్ళను. ఆమేనండి. హల్లెలూయా. ప్రేయర్ టవర్లో నుంచి డైరెక్ట్ స్టేజ్ మీదకి వస్తా. ఆమేన్. దేవుడు మంటలు మండించబోతున్నాడు. అనేక మంది జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అనేకమైన అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు.